రైతులకు వేయాల్సిన నష్టపరిహారాన్ని ఫేక్ అకౌంట్లను సృష్టించి సుమారుగా 3 కోట్ల రూపాయలను గోల్మాల్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పెడన వ్యవసాయ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ భాగోతం బయటపడింది. దీని వెనుక ఏవో హస్తం ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. 2 ఎకరాల పొలం కాగితాలు ఇచ్చా. 10 సెంట్లు ఉన్నోడికి 30,000 పడి ఆ పాడి దగ్గర 5,000 ఇచ్చి 25,000 రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు. ఇదేంటో మాకేం అర్థం కదా. మా పేర్లు పొలం లేని వాళ్ళు డబ్బులు పడి మేకలు కాసుకునే వాళ్ళకి రోడ్లు అమ్ముడు తిరిగే వాళ్ళు కానీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడిపోయి రైతు పాస్ బుక్ కట్టాదారు పాస్ బుక్ బ్యాంక్ అకౌంట్ అన్ని ఇచ్చి ఆన్లైన్ పుట్టు అన్ని ఇస్తే గానీ డబ్బులు పడాల. ఇదేంటో స్కామ్ అర్థం కాదు. రాజకీయ నాయకులు అందరూ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వసూలు చేసి ఆ డబ్బులు రైతులకు అందరు న్యాయం చేసి లేకపోతే ఆ టర్నీ సెక్షన్ చేయాలనుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి లేదా అందరికీ న్యాయం చేయండి. ఇన్పుట్ సబ్సిడీలో పెద్ద స్కామ్ జరిగింది. 2 కోట్ల 3 కోట్ల 70 లక్షలు అంటున్నారు. ఇంకా వివరాలు బయటకు రాలేదు. ఆల్రెడీ ఏమైందంటే అసలు పొలం ఉన్నవాడిది ఆన్లైన్లో పొలం సర్వే నెంబర్ రైతుది, ఆధార్ కార్డు నెంబర్ రైతుది, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు కదా రైతుది కాదు. టమాటాలు అమ్ముకునేవాడిది, చెప్పులు కుట్టుకునేవాడి, వీళ్ళ పేరు రోడ్లు తిరిగే వాళ్ళ పేరు డబ్బులు కొట్టారు, రిక్షా బండి వాళ్ళు. ఈ స్కామ్ స్వత ఏవో గారిని అడిగితే ఏవో గారు నాకు తెలియదు అంటాడు. కన్సల్టింగ్ ఏవో గారికి తెలియకుండా ఈ స్కామ్ జరగదు. మరి ఎలా జరిగిందని ఆయన చెప్పలేకపోతున్నాం. అదేమంటే వేరే అతనితో మేము అకౌంట్లో ఆన్లైన్లో పేర్లు ఎక్కించామండి, మాకు ఖాళీ లేకన్నాడు. అదేది లోగడ డిపార్ట్మెంట్లో పనిచేసిన అతను యార్లగడ్డ నాగమల్లేశ్వరరావు లోగడ దీంట్లో చేశాడు, అతనికి ఇచ్చారంట. అతను చేశాడంటాడు, ఈయన గారు అతను చేశాడంటాడు. అసలు ఎవరైనా తెలియట్లేదు. ఆల్రెడీ వాళ్ళు అసలు 7,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చి 10,000 ఆడికి ఇచ్చి 90,000 తీసేసుకుని కార్డు చేసుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నారంట. అది బయటకు వచ్చింది. అది కూడా ఆ డబ్బులు రికవర్ చేసి నాగమల్లేశ్వరరావు ఉన్నాయని అరెస్ట్ చేసి మొట్టమొదటి ఏవో గారు రెండోది నాగమల్లేశ్వరరావు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. ఇన్పుట్ సబ్సిడీలో పెద్ద స్కామ్ జరిగింది. ఈరోజు ఇక్కడ పెడన మండల వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి సింగరాపాలెం, బల్లిపర్రు, వరంగ, నందమూరు, కొంకెపూడి పెద్ద రైతులందరూ వచ్చి మరి ఆందోళన చెందడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి సార్వా క్రాప్లో డ్యామేజ్ జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం వారు నష్టపరిహారం కింద కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ తయారు చేసిన లిస్టులో అనేక అవకతవకలు జరిగినాయి. దాంట్లో సుమారుగా 3 కోట్ల 72 లక్షల వరకు అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. దాని మీద పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దాని మీద ఏవో సరైన సమాధానం చెప్పలేదు. ఆ దగ్గర లిస్టులు లేవని చెప్తున్నాడు ఆయన. ఆల్రెడీ రైతులు భూమి లేని రైతులకి అమౌంట్ పడటం కూడా జరిగింది. మరి దాంట్లో కొంతమంది దళారులు డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. దీంట్లో అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో రాజకీయ నాయకులు వస్తుంది. ముందు ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైతే భూమి లేని రైతుల దగ్గర డబ్బులు పండియో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. దీన్ని కుట్రను బయటికి తీసి రైతులకు పడాల్సిన పరిహారాన్ని తన బంధువులు, స్నేహితుల ఖాతాలలో పడేలా సెట్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఏవో వద్ద ఆందోళనకు దిగారు. చిన్న సన్నకారు రైతులకు ఎకరానికి 6,000 పడగా కొంతమందికి 8,000 రూపాయలు కూడా పడ్డాయని అంటున్నారు. మరికొంతమంది రైతులకు 32,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఖాతాలలో పడినట్లుగా ఆరోపించారు. అయితే అసలు పొలమే లేని వారి ఖాతాలలోకి పరిహారం డబ్బులు ఎలా వచ్చాయని రైతులు నిలదీశారు. వ్యవసాయ శాఖ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా ఎలా వచ్చాడని ప్రశ్నించారు. బల్లిపరు ఆర్బీకే ఆధ్వర్యంలో ఉన్న సింగరాయపాలెం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఈ స్కామ్కి పాల్పడినట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. అతని వద్ద నుండి ఈ స్కామ్కు సంబంధించిన నగదును స్వాధీనం చేసుకుంటామని ఏవో శ్రీనివాస్ తెలిపారని చెప్పుకొచ్చారు. కానీ దీని వెనుక ఏవో శ్రీనివాస్ హస్తం ఉందనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. కొన్నిసార్లు ఏవో వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.